నమస్తే వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ న్యాచురల్ రిసోర్స్ కి సంబంధించి ఈ రోజు మనం లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే న్యాచురల్ రిసోర్స్ లో భాగంగా ఈ రోజు నీరు గాలి సంబంధిత అంశాలు, వాటి కాలుష్యం, అలాగే ఫ్లూయిడ్స్ కి సంబంధించిన అంశాల గురించి కూడా తెలుసుకుందాం. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి మనతో ఉన్నారు ఆది సత్యనారాయణ గారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. వారిని పరిచయం చేసుకుని వివరాల్లోకి వెళ్దాం. నమస్తే అండి. సో నీరు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి న్యాచురల్ రిసోర్స్. సో ప్రతి దైనందిన కార్యక్రమం నీటితోనే మొదలవుతుంది. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది ఒకసారి వివరిస్తారా? ఇక్కడ సహజ వనరులు అంటే ప్రకృతిలో సహజంగా లభించేటటువంటి వనరులను మనం సహజ వనరులుగా భావిస్తాం. అంటే వనరు అంటే ఏంటంటే ఇక్కడ మనకు కావలసినటువంటి అంశాలను దీర్ఘకాలం పాటు మనకు అవసరమైనటువంటి పరిధిలో ఇచ్చేటటువంటి వాటిని మనం వనరులుగా భావిస్తాం. సపోజ్ వాటర్కి సంబంధించినట్లయితే సముద్రాలు కానివ్వండి, తర్వాత నదులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, వీటన్నిటిని కూడా జల వనరులుగా మనం పరిగణిస్తాము. తర్వాత ఈ కాంతికి సంబంధించినటువంటి ప్రధాన వనరుగా మనం సూర్యుని పరిగణిస్తాం. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం వనరులు అంటాం. వీటి నుంచి దీర్ఘకాలం పాటు మనకు అవసరమైనటువంటి మన అవసరాల మేరకు దీర్ఘకాలం పాటు అంటే ఎక్కువ కాలం పాటు మనకు అవసరమైనటువంటి అవసరాలను వినియోగించుకుంటాం. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనకు పాఠ్యాంశంలో భాగంగా గాలి, నీరుకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చూస్తాము. నీరు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి వనరుగా మనం ఇక్కడ భావిస్తున్నాము. దీనికి సంబంధించి దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవసరాలు, తర్వాత వీటికి సంబంధించినటువంటి ఆవశ్యకతలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ భూమి మీద ఉపరితలం పైన ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా ఒక 10 లీటర్ల నీరు ఉన్నట్టుగా భావిస్తే, అంటే భూమి మీద ఉన్నటువంటి మొత్తం వాటర్ యొక్క పరిమాణము 10 లీటర్లు అనుకుంటే దాంట్లో కేవలం 1 మిల్లీ లీటర్ మాత్రమే మంచినీరుగా పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఎంత తక్కువ పరిమాణంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా సురక్షితమైనటువంటి పద్ధతులలో వేస్ట్ చేయకుండా మనం వీటిని వాడుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ మనకు ఉంది. సో ఈ నీరు మొత్తం కూడా భూమి మీద ఉన్నటువంటి నీటిని పర్సంటేజ్ రూపంలో చూసినప్పుడు, శాతంగా చూసినప్పుడు 100% కనుక మనం అనుకుంటే ఈ 100%లో ఉన్నటువంటి వాటర్ యొక్క పర్సంటేజ్ మహాసముద్రాలు, సముద్రాలలో 97%గా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే మహాసముద్రాలలో ఉండేటటువంటి నీటిని మనం మన దైనందిన జీవితాలకు పెద్దగా వాడుకోలేము. సో మిగతా పర్సంటేజ్ ప్రకారం చూస్తే గ్లేసియర్స్, ధృవాల దగ్గర మంచు రూపంలో 2%గా ఈ నీరు అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఈ 97% మరియు 2% నీరు కూడా పెద్దగా మనకు దైనందిన జీవితానికి పెద్దగా వాడుతున్నటువంటి దాఖలాలు లేవు. మనకు అందుబాటులో ఉండేటటువంటి భూగర్భ జలాలు కానివ్వండి, కొలనులు, సరస్సులలో, అదేవిధంగా నదులలో ఉండేటటువంటి నీటి యొక్క పర్సంటేజ్ కేవలం 1% మాత్రమే. అంటే అవుట్ ఆఫ్ 100%లో ఇక్కడ మనకు అందుబాటులో ఉండేటటువంటి వనరుల ద్వారా మనకు లభ్యమయ్యేటటువంటి నీటి యొక్క శాతం కేవలం 1% మాత్రమే. ఈ 1% నీటి కోసం ప్రస్తుతం రాష్ట్రాల మధ్య, అదేవిధంగా దేశాల మధ్య తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి పరిస్థితులలో, తర్వాత ఎగువనున్నటువంటి రాష్ట్రాలు, ఎగువనున్నటువంటి దేశాలు అత్యధికంగా వినియోగిస్తుండడం వల్ల కింద ఉన్నటువంటి ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో ఈ భూగోళం మొత్తం మీద మనం ఉన్నటువంటి ఈ వాటర్ అనేది 3/4 వంతు నీటితో నిండి ఉన్నదని చెప్పేసి ఒక అంచనాకి ఇక్కడ మనం కనిపిస్తుంది. భూగోళం మీద మొత్తం మీద 3/4 వంతు అంటే భూమి మొత్తాన్ని 4 పాలుగా కనుక మనం విభజిస్తే ఈ 4 పాలలో 3 పాలు కూడా నీటితోటి నిండి ఉన్నదని ఒక అంచనా. అదేవిధంగా 2005 సంవత్సరం నుంచి నీటి యొక్క వినియోగాన్ని సురక్షితమైనటువంటి పద్ధతులలో, అదేవిధంగా భవిష్యత్ తరాలకు కూడా ఈ నీటిని అందించాలనేటటువంటి ఉద్దేశంతో వరల్డ్ వాటర్ డేగా మనం జరుపుకుంటున్నాం మార్చి 22వ తారీఖు. ఇది ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో అడిగేటటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రశ్నగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మార్చి 22ను వరల్డ్ వాటర్ డేగా పరిగణిస్తున్నాం. ఎప్పటి నుంచి అంటే 2005 సంవత్సరం నుంచి. ఎందుకోసం వరల్డ్ వాటర్ డేగా తీసుకుంటున్నాము అంటే నీటి యొక్క పొదుపును, నీటి యొక్క వినియోగాన్ని సురక్షితంగా ఉంచేటటువంటి పరిస్థితులకు, అదేవిధంగా భవిష్యత్ తరాలకు మన యొక్క అవసరాలు తీరిన తర్వాత ఇదే నీటిని భవిష్యత్ తరాలకు కూడా అందజేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని మనం వరల్డ్ వాటర్ డేగా మనం పరిగణించుకుంటున్నాం. తర్వాత ఈ నీటి వినియోగానికి సంబంధించి, అదేవిధంగా నీటిని భవిష్యత్ తరాలకు అందించేటటువంటి కార్యక్రమంలో భాగంగా 2005 నుంచి 2015 మధ్యన ఉన్నటువంటి ఈ దశాబ్దాన్ని మనం అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించాము. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మొత్తం ఈ దశాబ్దంలో చేపట్టాం. దీన్ని మనం
నీరే మనకు ప్రాణాధారం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ దశాబ్ద కాలంలో మనం జరుపుకున్నాం. దీని ద్వారా నీటిని ఎలా పొదుపు చేయాలి, మన అవసరాలకు కావలసినటువంటి నీటిని సురక్షితంగా ఏ విధంగా చేపట్టుకోవాలనేటటువంటి అంశాలను మొత్తం కూడా నీరే మనకు ప్రాణాధారం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా జరుపుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందనేటటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే 2025వ సంవత్సరం నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరికి నీటి కొరత ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవచ్చు. ఇది ఒకవేళ క్వశ్చనేర్లో అడిగితే గనక దీన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. 2025వ సంవత్సరానికి గాను అప్పటి వరకు ప్రతి ముగ్గురిలో ఇద్దరికి నీటి కొరత ఎదురవుతుంది. కాబట్టి నీటి యొక్క ప్రయారిటీ ఎంత ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు కేవలం రోజుకి 6 లీటర్ల నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. వీళ్ళకి నీటి యొక్క అందుబాటులో లేకపోవడం వల్ల, నీటి వనరుల అందుబాటులో లేకపోవడం వల్ల బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ప్రజలలో బిలియన్ కన్నా ఎక్కువ మంది కేవలం రోజుకు 6 లీటర్ల నీటితోటే సరిపెట్టుకుంటున్నారు. అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క అంచనా ప్రకారము మనిషికి రోజుకు తన యొక్క కనీస అవసరాలు తీరడానికి 50 లీటర్ల వాటర్ అవసరం అవుతుంది. మరి ఈ క్రమంలో నీరు దొరికిన వాళ్ళు ఎక్కువగా దుబారా చేయడం వల్ల దాన్ని అవసరమైన వారికి మనం అందించలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నీటి పొదుపును ఒక ఉద్యమంలా చేపట్టాల్సినటువంటి అవసరం ఇక్కడ మనకు ఉంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వము తన యొక్క ప్రజలకు నీటిని అందజేసే క్రమంలో కొన్ని దశలను ఇక్కడ మనం చూస్తున్నాము. దీంట్లో భాగంగా నీటిని సేకరించడం అనేది అతి ప్రాథమిక దశగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుబాటులో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం, తర్వాత ఇలా సేకరించినటువంటి నీటిని వడపోత కార్యక్రమాల ద్వారా దీనిలో ఉండేటటువంటి మట్టి రేణువులను, దుమ్ము, ధూళి ఇట్లాంటి మలిన పదార్థాలను వేరు చేయడానికి గాను దాన్ని వడపోత కార్యక్రమం చేస్తారు. ఇది 2వ దశ. 3వ దశలో ఏరేషన్ అనేటటువంటి ప్రాసెస్ని చేస్తాము. ఈ ఏరేషన్ అనేటటువంటి ప్రక్రియలో భాగంగా సూక్ష్మజీవుల ద్వారా ఇందులో ఉండేటటువంటి మురుగు, ఇతర వ్యర్థ పదార్థాలను కుళ్ళిపోయేటట్లుగా చేస్తారు. దీన్ని జీవ సంబంధమైనటువంటి శుద్ధి కార్యక్రమంగా కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఏరేషన్ అనేటటువంటి ప్రక్రియ 3వది. దీని తర్వాత క్లోరినేషన్ అనేటటువంటి ప్రక్రియను చెప్పుకుంటాము. అంటే ఈ 3 దశల ద్వారా కొంత ప్యూరిఫై అయినటువంటి వాటర్కి ఇంకా ఏదైనా సూక్ష్మజీవులు కనుక మిగిలి ఉంటే, హానికారకమైనటువంటి సూక్ష్మజీవులు కలిగి ఉంటే దాని కొంత క్లోరిన్ని కలపడం ద్వారా అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియాని, సూక్ష్మజీవుల్ని నశింపచేసేటటువంటి కార్యక్రమంగా దీన్ని మనం క్లోరినేషన్ని చెప్తాము. క్లోరినేషన్లో దాదాపుగా సూక్ష్మజీవి రహితం అవుతుంది వాటర్ మొత్తం కూడా. ఈ దశలో దీన్ని ఓవర్ హెడ్ ట్యాంకులలోకి మళ్ళిస్తాము. దీన్ని మనం తెలుగు టెర్మినాలజీలో పరంగా చెప్పాలంటే శిరోతల జల భాండాగారంగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఓవర్ హెడ్ ట్యాంకు. దీంట్లోకి వచ్చినటువంటి నీటిని మన ఇంట్లోకి కుళాయిల ద్వారా సప్లై చేయడం వల్ల ఈ రక్షిత మంచినీటి పథకంలోని వివిధ దశలను ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మొదటి దశగా సేకరించడము, వడపోత, ఏరేషను, తర్వాత క్లోరినేషను, ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ కుళాయిలు. దీంట్లో ఉండేటటువంటి దశలో ఒకవేళ సీక్వెన్స్గా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. లేదా అప్లికేషన్ ఓరియంటేషన్లో కనుక ఇస్తే దీన్ని ఆర్డర్లో పెట్టమనేటటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు క్వశ్చనర్లో కనపడవచ్చు. సో అసలు నీటి కాలుష్యం అనేది ఎన్ని రకాలుగా అవుతుంది, నీటి కాలుష్యం అంటే ఏంటి, అయితే నీటి కాలుష్యాన్ని అరికట్టే విధంగా శుద్ధి చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా, అవేంటి? ఓకే అండి, ఇక్కడ నీటి కాలుష్యం అంటే దైనందిన జీవితంలో మనం నీటిని వాడుతూ ఉన్నప్పుడు దానిలో కొన్ని వ్యర్థ పదార్థాలు కలుస్తూ ఉంటాయి. సపోజ్ మనం స్నానం చేసేటప్పుడు సబ్బు కూడా నీళ్ళలో కరుగుతుంది. కాబట్టి ఈ సబ్బు కరిగినప్పుడు ఆ యొక్క నీటిని మనం మిగతా అవసరాలకు వాడలేము. ఒకవేళ వీటిని చెట్లకు పెట్టినా కూడా లేదా బట్టలు ఉతికే కార్యక్రమాలకు చేసినా కూడా అది కొంచెం పనికిరాని దానిగా మనం భావిస్తాం. కాబట్టి ఇట్లాంటి దైనందిన అవసరాలకు, అదేవిధంగా వంట పాత్రలు కడిగే విషయంలో కానివ్వండి, తర్వాత వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో భాగంగా పొలాలకు నీరు పెట్టినప్పుడు అందులో ఉండేటటువంటి మురుగు కలవడం, తర్వాత దానికి రసాయన క్రిమి సంహారకాలు కలిపినప్పుడు అవి కూడా దాంట్లో కరగడం వల్ల, తర్వాత ఈ పారిశ్రామిక వాడల నుంచి వచ్చేటటువంటి నీరు కూడా ఈ విధంగా కొన్ని కాలుష్యానికి గురవుతుంది నీరు. వాస్తవానికి కాలుష్యం అంటే ఏంటంటే నీరులో మనకు పనికి వచ్చేటటువంటి అంశాలు కాకుండా హానికారకమైనటువంటి, అవసరం లేనటువంటి పదార్థాలు దేంట్లో కలిసినా కూడా దాన్ని కాలుష్యంగానే మనం భావించవచ్చు. నీటిలో కానివ్వండి, గాలిలో కానివ్వండి, హానికారకమైనటువంటి పదార్థాలు లేదా అవసరం లేనటువంటి పదార్థాలు మోతాదుకు మించి ఉండడాన్ని కూడా మనం ఇక్కడ కాలుష్యంగా చెప్పవచ్చు. నీటి కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారకాలుగా ఇక్కడ మనం సహజ కారకాలు మరియు కృత్రిమ లేదా మానవ సంబంధ కారకాలుగా మనం ఇక్కడ వర్గీకరించవచ్చు. ఈ సహజ కారకాలలో భాగంగా వర్షం వచ్చినప్పుడు వర్షపు చినుకులు అనేది భూమి మీద పడి వివిధ భూమి పొరల గుండా లేదా
వివిధ ప్రాంతాల గుండా ప్రవహించేటప్పుడు దానిలో దుమ్ము ధూళి కానివ్వండి, చెత్త చెదారము, అదేవిధంగా ఆ భూమి పై పొరల్లో ఉండేటటువంటి డస్ట్ కానివ్వండి, నెక్స్ట్ ఇతర మినరల్స్ కానివ్వండి, దాంట్లో కరగడం వల్ల ఇది సహజంగానే కొంత కాలుష్యానికి గురవుతుంది. ఇటువంటి నీరు కొంతసేపు తేరుకున్న తర్వాత దానిలోని మలినాలు మొత్తం దిగిపోయి మళ్ళీ ప్యూర్ కండిషన్లో మనకు లభ్యమయ్యేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఇక రెండవ కారకంగా కృత్రిమ లేదా మానవ సంబంధ కారకాలుగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు కానివ్వండి, పారిశ్రామిక వ్యర్థాలు కానివ్వండి, అదేవిధంగా మన ఇంటి దైనందిన అవసరాలకు వాడినప్పుడు వచ్చేటటువంటి కాలుష్యాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా మనం కృత్రిమ సంబంధమైనటువంటి కారకాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మురికి నీటిలో ఉండేటటువంటి మలినాలు కనుక మనం ఒకసారి వర్గీకరించుకుంటే జీవ సంబంధమైనటువంటి మలినాలను మనం మొదటగా చెప్పుకుంటాం. అంటే నీటిలో ఉండకూడనటువంటి బ్యాక్టీరియా పెరగడం వల్ల, లేదా ఈ కప్ప యొక్క డింబకాలు కానివ్వండి, తర్వాత దోమ సంబంధించినటువంటి లార్వాలు, గుడ్లు, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ జీవ సంబంధమైనటువంటి మలినాలుగా చేయవచ్చు. ఇక్కడ ఈ జీవ సంబంధ మలినాల ద్వారా మనకు కాస్త అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడేటటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా వివిధ మూలకాలకు సంబంధించినటువంటి నైట్రేట్, ఫాస్ఫేట్, అదేవిధంగా మినరల్స్కు సంబంధించినటువంటి ఈ అంశాలు చేరడం వల్ల కూడా నీరు కాలుష్యం అవుతుంది. దీనిని అకర్బన సంబంధమైనటువంటి మలినాలుగా చెప్తాము. మురికి నీటిలోని మలినాలు ఈ నైట్రేట్, ఫాస్ఫేట్ మరియు ఇతర మినరల్స్ కలిసినప్పుడు దీన్ని మనం అకర్బన సంబంధమైనటువంటి మలినాలుగా పరిగణిస్తాము. తర్వాత సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి అవసరం లేని మరియు హానికారకమైనటువంటి సూక్ష్మజీవులు కనుక నీటిలో పెరిగితే దాన్ని కూడా మనం కలుషితమైనటువంటి నీటిగానే పరిగణించాల్సి వస్తుంది. కలరా, డయేరియా ఇటువంటి వ్యాధులు మొత్తం కూడా ఈ సూక్ష్మజీవులు సోకినటువంటి ఈ నీటి ద్వారానే మనకు వ్యాపిస్తున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మురుగునీటిని మరి అలాగే వదిలేస్తే ఇది ఏ అవసరాలు కూడా పనికిరాకుండా పోతాయి. కాబట్టి కొన్ని పరిస్థితులలో వీటిని సీవేజ్ అంటాం, మురుగునీటిని. దీన్ని సీవేజ్ ఫిల్టరేషన్ ప్లాంట్స్ లేకపోతే మురుగునీటి శుద్ధి కేంద్రాలు అని చెప్పేసి అంటాం. వీటిల్లోకి మళ్లించి దాంట్లో ఉండేటటువంటి కాలుష్య కారకాలు లేదా హానికారకమైనటువంటి కారకాలను కొంత తీసేసినప్పుడు వాటిని వ్యవసాయ సంబంధమైనటువంటి అవసరాలు, తర్వాత ఇంట్లో పెరట్లోని మొక్కలకు పెట్టుకునేటటువంటి అవసరాలకు కూడా వాటిని వాడుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా భౌతిక, రసాయన మరియు జీవ సంబంధమైనటువంటి పద్ధతుల్లో నీటిని ఇక్కడ శుద్ధి చేస్తారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో నీటిని శుద్ధి చేసేటప్పుడు, మురుగునీటిని శుద్ధి చేసేటప్పుడు ఈ 3 ప్రక్రియలను వాడతాము. దీంట్లో మొదటగా భౌతిక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే వడపోత ద్వారా ప్రధానంగా ఇక్కడ ఫిల్టరేషన్ చేస్తారు లేదా శుద్ధి చేస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, తర్వాత దుమ్ము, చెత్త, ఇటువంటి అదేవిధంగా మొక్కలకు సంబంధించినటువంటి ఏవైనా అంశాలు కానివ్వండి, తర్వాత కూరగాయల మొక్కలకు సంబంధించినటువంటి కూరగాయ తొక్కలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏవైనా నీటిలో కలిసినట్లయితే దాన్ని వడపోత ద్వారా ఫిల్టరేషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వేరు చేయబడతాయి. రిపిటేటివ్ టైమ్స్ కొంత దీన్ని వడపోత ద్వారా చేసినప్పుడు పెద్ద ఉండేటటువంటి మలినాలు మొత్తం కూడా ఈ భౌతిక ప్రక్రియ ద్వారా ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత రసాయన సంబంధమైనటువంటి ప్రక్రియగా మనం క్లోరినేషన్ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. దీంట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను ఫిల్టర్ చేయడానికి క్లోరినేషన్ అనేటటువంటి ప్రాసెస్ చేస్తాము. దీంట్లో భాగంగా క్లోరిన్ని కలపడం వల్ల దాంట్లో ఉండేటటువంటి హానికారక బ్యాక్టీరియా, అటువంటి సూక్ష్మజీవులు మొత్తం కూడా నశించిపోతాయి. సో మూడవ సంబంధమైనటువంటి ప్రక్రియగా జీవ సంబంధ ప్రక్రియ లేదా ఏరేషన్ అని చెప్పేసి అంటాము. దీంట్లో సూక్ష్మజీవులను ఆ మురుగునీటిలో వర్ధనం చేసినప్పుడు, అంటే కల్చర్ చేసినప్పుడు, సూక్ష్మజీవులు కొన్ని ఈ మురుగుని అవి వినియోగించుకొని హవాయి శ్వాసక్రియకు గురి చేయడం ద్వారా వాటిని వినియోగించుకొని ఆ మురుగుని ఎరువుగా మార్చేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం ఏరియేషన్ అంటాం. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులను ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ మురుగునీటిని అనేది శుద్ధి చేస్తాం. ఓకే, సో నీటి సంరక్షణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు వాస్తవానికి నీటి సంరక్షణ అనేది వ్యక్తిగతంగానే కాదు, సామాజిక బాధ్యతగా కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇందాకనే చెప్పుకున్నాం, 97% ఆఫ్ వాటర్ మహాసముద్రాలు, సముద్రాలలోనే ఉన్నప్పుడు రిమైనింగ్ 3%లో కూడా 2% ఆఫ్ వాటర్ ధ్రువ ప్రాంతాల వద్ద మంచు రూపంలో, గ్లేసియర్స్ రూపంలో ఉన్నప్పుడు మిగిలిన 1% వాటర్ని మనం మన యొక్క దైనిక అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా అందించగలిగేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ కల్పించుకోవాలి. కాబట్టి నీటి వినియోగంలోనే కాదు, నీటి సంరక్షణలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించవచ్చు. భారతదేశంలోనే ప్రపంచంలో
అత్యధిక వర్షపాతాన్ని పొందేటటువంటి ప్రాంతాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అయినా కూడా వర్షాకాలంలో వచ్చేటటువంటి నీటిని వాళ్ళు ఒడిసిపట్టుకోలేకపోతే అన్ని కొండ ప్రాంతాలే కాబట్టి అక్కడ భూగర్భ జలాలు కూడా అందుబాటులో ఉండవు. ఈ చిరపుంజి కానివ్వండి, మేఘాలయ రాష్ట్రాల్లో ఉండేటటువంటి వివిధ ప్రాంతాలు వారంతా కూడా ఇంటి పైకప్పుల మీద ఈ వర్షపు నీటిని సేకరించేటటువంటి ట్యాంకులను నిర్మించుకోవడం ద్వారా వాటర్ని తర్వాత కాలాలలో వినియోగించుకుంటున్నారు. ఒకవేళ ఆ పనులు కనుక చేయకపోతే మనకు అవసరమైనటువంటి కాలంలో ఈ నీరు అందుబాటులో లేకపోవడం వల్ల మనకు ఏ పని కూడా కానటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నీటి యొక్క వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా ప్రధానమైనటువంటి నదుల పక్కనే కన్స్ట్రక్ట్ అయినటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో నీటి సంరక్షణకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను కనుక మనం పరిశీలిస్తే మెదక్ జిల్లాకు సంబంధించి ఒక అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. నల్ల వ్యాలీ అనేటటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చర్య. ఇది వన సంరక్షణ సమితిగా ఇక్కడ 600 మంది సభ్యులతో కూడినటువంటి అక్కడి జనాభా ఒక సంరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి. ఈ 1993కి ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పెద్దగా నీరు అందుబాటులో లేక పంటలు మొత్తం వర్షాధార పంటలుగానే ఉండేవి. ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి కనీస అవసరాలు కూడా నీరు లభించినటువంటి పరిస్థితులలో ఈ వన సంరక్షణ సమితి అనేది ఒకటి ఏర్పడింది. వీరి యొక్క పలు చర్యల వల్ల అంటే కాంటూరు కందకాలు నిర్మించడం, అదేవిధంగా ఇంకుడు గుంతలను నిర్మించడం, తర్వాత ఈ వ్యవసాయ భూముల్లో వర్షపు నీరు వరదలు పోయేటటువంటి ఆ వాలుకి అడ్డంగా ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి సాళ్లను అంటే దున్నడం ద్వారా ఆ సాళ్లను ఏర్పాటు చేయడం ద్వారా నీరు అనేది త్వరితంగా కిందికి వెళ్ళిపోకుండా అవసరమైనటువంటి నీరు ఎక్కువ మొత్తంలో భూమిలోకి ఇంకిపోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకున్నటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు. ప్రస్తుతం మనకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటింటికి ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా మాత్రమే ఈ వర్షపు నీటిని మనం సర్వైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్ తరాలకు కూడా సురక్షితమైనటువంటి పద్ధతులలో నీటిని అందుబాటులోకి విరివిగా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఇల్లు కట్టేటప్పుడే ముందు ఇంకుడు గుంట నిర్మించుకుంటేనే దానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అందుకనే ఇందాక చెప్పినట్టుగా వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, ఇది సామాజిక ఉద్యమంగా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇంకుడు గుంతలు, తర్వాత కాంటూరు కందకాలు అంటాం. కొండ ప్రాంతాల్లో వీటికి వాలులకు అడ్డంగా వీటి కందకాలను నిర్మిస్తాం. తర్వాత చెక్ డ్యాములు, అదేవిధంగా రాక్ ఫిల్ డ్యాములు, ఇవన్నీ కూడా ప్రవహించేటటువంటి నీటిని కొంత పరిమాణంలో స్టోర్ చేస్తూ అక్కడ భూగర్భ జలాలను పెంపొందించేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా వ్యవసాయ భూముల్లో నీటి వాలుకు అడ్డంగా సాళ్లు దున్నడం ద్వారా కూడా ఇక్కడ నీటి యొక్క కన్జర్వేషన్ అనేది మనం చేయవచ్చు. తర్వాత నీటి వనరుల రూపాలను కనుక మనం ఒకసారి చూస్తే ఇది ఘన, ద్రవ మరియు వాయు పరిస్థితులలో ఉండేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇందాక మీరు చెప్పారు అంటే కొంత నీరు మనకి హిమాలయాల్లో మంచు రూపంలో ఉంది, ఇంకా కొంత సాల్ట్ వాటర్ సముద్రాల్లో ఉంది. అయితే అసలు నీరు ఎన్ని రూపాల్లో ఉంటుంది, వివిధ రూపాల్లోకి మార్చేటువంటి ప్రక్రియ గురించి ఒకసారి వివరించండి. ఇక్కడ నీరు అనేది ప్రధానంగా 3 రూపాలుగా చెప్పుకుంటామండి మనం. మంచు రూపంలో ఉండేటటువంటి ఈ నీటి యొక్క రూపాన్ని ఘన స్థితిలో అంటాము. ఘన స్థితిలో మంచు రూపంలో ఉంటుంది. అదేవిధంగా మనకు సాధారణంగా లభ్యమయ్యేటటువంటి నీటి యొక్క స్థితిని ద్రవ స్థితిగా చెప్తాం, లిక్విడ్ స్టేట్. తర్వాత నీటిని వేడి చేసినప్పుడు అది చిన్న చిన్న తుంపర్ల రూపంలో గాల్లో కలుస్తుంది కాబట్టి ఇటువంటి రూపాన్ని మనం నీటి ఆవిరిగా చెప్పుకుంటాం. దీన్ని వాయుస్థితి, నీటి యొక్క వాయుస్థితిగా మనం పరిగణిస్తాం. ఇక్కడ మంచుని వేడి చేస్తే నీరుగా మారుతుంది, అదేవిధంగా నీటిని వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. ఇక్కడ మంచు ఘన రూపంలోను, నీరు ద్రవ రూపంలోను, అదేవిధంగా నీటి ఆవిరి అనేది వాయు రూపంలో ఉండేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే ప్రాసెస్ని మనం రివర్స్ చేస్తే అంటే నీటి ఆవిరిని చల్లబరిచినప్పుడు అది నీరుగా మారుతుంది. అదేవిధంగా నీరును చల్లబరిచినప్పుడు మరింత దిగువ ఉష్ణోగ్రతలకు చల్లబరిచినప్పుడు అది మంచుగా మారుతుంది. సో ఇటువంటి భౌతిక ప్రక్రియలు కేవలం నీటికి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మంచును వేడి చేసినప్పుడేమో నీరుగా మారుతుంది, నీరుని ఇంకొంత అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు అది నీటి ఆవిరిగా మారుతుంది. అదేవిధంగా నీటి ఆవిరిని చల్లారిస్తే అది నీరుగా మారుతుంది, నీటిని ఇంకా దిగువ ఉష్ణోగ్రతలు కూడా చల్లబరిస్తుంది, ఘనస్థితిలోకి మారి మంచుగా మారుతుంది. ఇక్కడ వివిధ రూపాల్లోకి నీరు మారేటటువంటి ఈ పరిస్థితుల మీద కూడా కొంత ప్రశ్నలు వచ్చేటటువంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు. ప్రధానంగా వీటిని ద్రవీభవనము, బాష్పీభవనము, ఘనీభవనము మరియు సాంద్రీకరణం అనేటటువంటి ఈ 4 రూపాలలోకి నీటి యొక్క రూపాల మార్పిడికి సంబంధించినటువంటి టెర్మినాలజీగా దీన్ని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా సాంద్రీకరణం అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే నీటి ఆవిరిని నీరుగా మార్చేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ సాంద్రీకరణం అంటాం. అదేవిధంగా
మంచు నీరుగా మారేటటువంటి ప్రక్రియను ద్రవీభవనంగా మనం చెప్పుకుంటాం. తర్వాత నీరు మంచుగా మారేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ ఘనీభవనం అంటాం. నీరు కాకుండా మిగతా కొన్ని పదార్థాలు ఘన స్థితి నుంచి డైరెక్ట్ వాయుస్థితిలోకి మారుతాయి. ఒక నీరు మాత్రం ఘన నుంచి ద్రవ నుంచి వాయుస్థితిలోకి మారుతాయి. కొన్ని పదార్థాలు మాత్రం డైరెక్ట్ ఘన స్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి. ఇటువంటి ప్రక్రియను మనం ఉత్పతనము అంటాము. ఉదాహరణకు మనం ఈ నాఫ్తలిన్ ఉండలు కానివ్వండి, తర్వాత కర్పూరాన్ని కానివ్వండి, ఉత్పతనానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓకే. సో అంటే ఆ జల కాఠిన్యత అంటే ఏంటి, అసలు ఆ జల కాఠిన్యత ఏ విధంగా ఏర్పడుతుంది? ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటేటటువంటి పరిస్థితులలో, అంటే అందుబాటులో ఉన్నటువంటి లభ్యమయ్యేటటువంటి జలవనరుల్ని, భూగర్భ జలవనరుల్ని ఎక్కువగా వినియోగించినప్పుడు అవి కింది పొరల మట్టానికి పడిపోతాయి. ఈ పరిస్థితులలో దానికి కొన్ని మాలిన్యాలు లేదా లవణాలు కలుస్తాయి. ఈ లవణాల ఆధారంగా నీటి యొక్క కాఠిన్యతను హార్డ్ వాటర్ అంటాం. ఈ కాఠిన్యత యొక్క పరీక్షను మనం సబ్బు నురగ ద్వారా చేయవచ్చు. అంటే సబ్బును గనక వాడినప్పుడు నీటిలో సబ్బు బాగా కరిగి నురగ గనక ఇస్తే దాన్ని మనం స్వాదు జలంగా చెప్తాం, సాఫ్ట్ వాటర్ అంటాం. ఒకవేళ ఈ సబ్బు గనక నీటిలో కరగకుండా తెల్లటి అవక్షేపం లాంటి దాన్ని ఏర్పరిచి కాస్త అనీజీ ఫీలింగ్ కనుక కనిపిస్తే దీన్ని కఠిన జలం అని చెప్పేసి అంటాం. కఠిన జలంలో సబ్బు కరగదు, కరగకపోగా తెల్లటి అవక్షేపం లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అట్లా ఏర్పరిస్తే ఆ యొక్క వాటర్ని మనం కఠిన జలంగా పరిగణిస్తాము. మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితులలో అన్ని ఊర్లలోనూ ఇక్కడ కఠిన జలమే వస్తుంది. కొన్ని బావులలో కానివ్వండి, కొన్ని బోర్లలో కానివ్వండి ఇటువంటి జలాన్ని మనం చూడవచ్చు. తర్వాత ఈ జల కాఠిన్యత అనేది రెండు రకాలుగా ఉండేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఒకటి తాత్కాలికమైనటువంటి కఠినత్వం ఒకటి, తర్వాత శాశ్వత కఠినత్వం రెండవది. తాత్కాలిక కఠినత్వానికి నీటికి తాత్కాలిక కఠినత్వం రావడానికి ప్రధాన కారణంగా కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు ఆ నీటిలో కరగడం వల్ల ఈ తాత్కాలిక కఠినత్వం అనేది వస్తుంది. శాశ్వత కఠినత్వం రావడానికి కాల్షియం మెగ్నీషియంల సల్ఫేట్ మరియు క్లోరైడ్ లవణాలు ఇవి నీటిలో కలవడం వల్ల మనకు నీటికి శాశ్వత కఠినత్వం అనేది వస్తుంది. అంటే కాల్షియం సల్ఫేట్ లేదా మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ లేదా మెగ్నీషియం క్లోరైడ్ ఇటువంటి లవణాలు కనుక నీటిలో కలిస్తే నీటికి శాశ్వత కఠినత్వం వస్తుంది. మరి ఈ కఠినత్వం ఉండేటటువంటి నీటిని కొన్ని ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి మన యొక్క దైనందిన జీవితంలో వాడుకునేటటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ప్రక్రియల మీద మనకు క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంది. నీటికి శాశ్వత కఠినత్వం దేనివల్ల వస్తుంది అనేటటువంటి అంశంలో క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించి కాల్షియం సల్ఫేట్ ఆన్సర్ అవుతుంది, కాల్షియం క్లోరైడ్ ఆన్సర్ అవుతుంది, మెగ్నీషియం సల్ఫేట్ మరియు మెగ్నీషియం క్లోరైడ్లు కూడా ఆన్సర్ అవుతాయి శాశ్వత కఠినత్వానికి సంబంధించి. ఒకవేళ వేరియేషన్ పరంగా చూసుకోవాల్సి వచ్చినట్లయితే తాత్కాలిక కఠినత్వానికి సంబంధించినటువంటి లవణం ఏమిటి అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ అండ్ కాల్షియం సల్ఫేట్ పైవేవి కాదనేటటువంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు కాల్షియం సల్ఫేట్ అనేది శాశ్వత కఠినత్వానికి సంబంధించింది కాబట్టి తాత్కాలిక కఠినత్వానికి సంబంధించిన లవణము కాల్షియం సల్ఫేట్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ పీడనాల గురించి ఇక్కడ జల కాఠిన్యతకు సంబంధించినటువంటి తొలగింపు చర్యల్లో భాగంగా మరగ కాచడం వల్ల తాత్కాలిక కఠినత్వాన్ని మనం ఇక్కడ తొలగింప చేయవచ్చు. అదేవిధంగా ఈ తాత్కాలిక కఠినత్వం ఉన్నటువంటి నీటికి తడి సున్నాన్ని కలపడం వల్ల కూడా వీటిని మనం శుద్ధి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఉండేటటువంటి కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు కార్బోనేట్లుగా మారడం ద్వారా ఈ నీరు అనేది కొంత శుద్ధి పడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత పెర్మ్యూటెడ్ పద్ధతి అదేవిధంగా అయాన్ మార్పిడి పద్ధతి ద్వారా శాశ్వత కఠినత్వాన్ని మనం శాశ్వతంగా తొలగించుకోవచ్చు. సో తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించడానికి అవసరమయ్యేటటువంటి ప్రక్రియ ఏమిటి అనేటటువంటి అంశంలో మనకు క్వశ్చన్ వస్తే కనుక దానికి ఆప్షన్స్గా మరగ కాయడము, తర్వాత అయాన్ మార్పిడి పద్ధతి, తర్వాత పెర్మ్యూటెడ్ పద్ధతి ఇటువంటి అంశాలలో మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో అంటే అసలు జల కాఠిన్యత అంటే ఏంటి, శాశ్వత కఠినత్వాన్ని ఏ విధంగా తొలగించవచ్చు, తాత్కాలిక కఠినత్వం అయితే దాన్ని ఏ విధంగా తొలగించవచ్చు, సో దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇప్పుడు పీడనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే పీడనం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? అయితే ఇక్కడ నీటికి ద్రవ్యరాశి ఉంటుంది. సో ద్రవ్యరాశి ఉండేటటువంటి ఏ వస్తువు అయినా సరే దాని ఆధారపడినటువంటి తల మీద కొంత పీడనాన్ని కలగజేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి పుస్తకాలు తీసుకువెళ్ళేటటువంటి విద్యార్థికి బరువు తక్కువే ఉన్నా కూడా కొంతకాలం పాటు అదేవిధంగా మోసుకుంటూ వెళ్తే అది కలగజేసేటటువంటి పీడనం ద్వారా
అక్కడ పీడనాన్ని మనం అనుభవించవచ్చు. అదేవిధంగా బుక్స్ని మనం చేతుల్లో మోసేటప్పుడు కానివ్వండి, వివిధ వస్తువుల్ని మోసేటప్పుడు కానివ్వండి, దానికి కొంత ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి దానికి పీడనానికి, అది కలుగజేసే పీడనానికి అవసరమైనటువంటి ఒత్తిడిని మనం ఇక్కడ అనుభవిస్తాం. సో నీటికి కూడా ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి ఇది కూడా పీడనాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ నీరు కలిగించేటటువంటి పీడనాన్ని మనం నీటి పీడనం అంటాం. దీనికి ఉన్నటువంటి పీడన రకాలని 3 రకాలుగా మనం చేయవచ్చు. మొదటిది అధోపీడనం. అంటే నీటిని ఏ పాత్రలోనైనా తీసుకున్నప్పుడు ఈ నీరు పాత్ర యొక్క అడుగు తలం మీద కలగజేసేటటువంటి పీడనాన్ని మనం ఇక్కడ అధోపీడనం అంటాం. అంటే కింది దిశలో నీరు కలగజేసేటటువంటి పీడనాన్ని మనం ఇక్కడ అధోపీడనంగా భావించవచ్చు. తర్వాత మరొక పీడనపు రకంగా ఊర్ధ్వ పీడనాన్ని మనం చెప్పుకుంటాం. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఒక వస్తువు మీద పై దిశలో పనిచేసేటటువంటి ఈ పీడనాన్ని మనం ఊర్ధ్వ పీడనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీటితో నిండినటువంటి బకెట్లో ఒక బాల్ని కింది వరకు ముంచి వదిలిపెట్టినప్పుడు బాల్ ఆటోమేటిక్గా పైకి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి కారణంగా ఇక్కడ మనం నీరు ఆ బాల్ మీద కలుగజేసేటటువంటి, బంతి మీద కలుగజేసేటటువంటి ఊర్ధ్వ పీడనాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. తర్వాత నీరు నిల్వ ఉండేటటువంటి పాత్ర గోడల వైపు, పక్క వైపులుగా కలుగజేసేటటువంటి పీడనాన్ని మనం ఇక్కడ పార్శ్వపీడనంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఊర్ధ్వ, అధోపీడనం అండ్ పార్శ్వపీడనం, వీటికి సంబంధించినటువంటి నీటి పీడనానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత బాష్పీభవనానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక చూస్తే నీరు ఆవిరయ్యేటటువంటి రేటునే మనం ఇక్కడ బాష్పీభవన రేటు అని కూడా అంటాం. ఈ బాష్పీభవన రేటు అనేది పాత్ర యొక్క ఉపరితల వైశాల్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ నీటికి అందించేటటువంటి ఉష్ణోగ్రతను బట్టి ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి కారణాలని మనం ఇక్కడ బాష్పీభవన రేటును ప్రభావితం చేసేటటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు నీటికి సంబంధించిన వివిధ అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు గాలి, అంటే గాలికి సంబంధించినటువంటి వివిధ మౌలిక అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు సహజ వనరుల్లో భాగంగా నీరు ఎంత ముఖ్యమైనదో గాలి కూడా అంతే ముఖ్యమైనది. ఇక్కడ నీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం గాలికి కూడా తీసుకుంటాం. దీనికి ప్రధాన కారణంగా మనం ఒకటి ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రవహించే వాటిని ప్రవాహులు అంటాం. ఈ ప్రవాహులలో నీరు మరియు గాలి రెండు కూడా వస్తాయి కాబట్టి ప్రవాహికి సంబంధించినటువంటి ఈ పీడనం కానివ్వండి, తర్వాత కాలుష్య కారకాలు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ గాలికి సంబంధించి కూడా తీసుకోవచ్చు. ఈ గాలి అనేది చూసినట్లయితే ప్రధానంగా కంటికి కనిపించదు, తర్వాత అనుభవించడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. అంటే గాలి కదులుతున్నప్పుడు మనకు స్పర్శ జ్ఞానాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఉన్నట్లుగా మనం అనుభూతి చెందుతాము. సో గాలి అనేది వివిధ వాయువుల యొక్క మిశ్రమంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా ఉండేటటువంటి వాయువులను కనుక చూసినట్లయితే అత్యధిక పరిమాణంలో నైట్రోజన్ ఉంటుంది. దానికి తర్వాత సెకండ్ ప్లేస్లో ఆక్సిజన్ ఉంటుంది. నైట్రోజన్ 78% ఉంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. గాలిలోని ఆక్సిజన్ యొక్క శాతాన్ని చెప్పండి అని కానీ, గాలిలోని ఆక్సిజన్ శాతాన్ని చెప్పమని కానివ్వండి, నైట్రోజన్ శాతాన్ని చెప్పమని కానివ్వండి. తర్వాత ఫేమస్ ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్గా మనం చూసినట్లయితే ఆక్సిజన్కి నైట్రోజన్కి, గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్కి నైట్రోజన్కి మధ్య నిష్పత్తి ఏమిటి? దీన్ని కొంచెం ట్విస్ట్ చేసి మార్చి రివర్స్ చేసి గాలిలోని నైట్రోజన్ మరియు ఆక్సిజన్కు ఉండేటటువంటి నిష్పత్తిని కూడా క్వశ్చన్లుగా అడిగినటువంటి అంశాలు మనం చూసాం. ఇక్కడ ఆక్సిజన్ 1 వంతు ఉంటే నైట్రోజన్ 4 వంతులు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం కనుక మనం చూసుకుంటే ఏది ముందడుగుతున్నారనే దాన్ని బట్టి దాని యొక్క రేషియో మనం చెప్పవచ్చు. ఒకవేళ ఆక్సిజన్కి నైట్రోజన్కి నిష్పత్తి అడిగినప్పుడు ఆక్సిజన్ 1 పాలు, నైట్రోజన్ 4 పాలు కాబట్టి 1:4గా చెప్తాం. అదేవిధంగా దీన్ని రివర్స్ చేసి అడిగినప్పుడు నైట్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అడిగినప్పుడు అక్కడ నైట్రోజన్ 4 పాలు, ఆక్సిజన్ 1 పాలు ఉంటుంది కాబట్టి ఈ నిష్పత్తిని మనం 4:1గా పరిగణించాల్సి వస్తుంది. తర్వాత ఈ వాయువుకు సంబంధించి లేదా గాలికి సంబంధించినటువంటి మరొక అంశంగా వాతావరణాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తుంది. భూమి చుట్టూతా ఆవరించి ఉన్నటువంటి ఈ గాలి యొక్క వాయు మండలాన్ని లేదా గాలి పొరలను మనం ఇక్కడ వాతావరణంగా చెప్తాం. ఇది కొన్ని పుస్తకాల్లో కొన్ని డెప్త్స్ ఇచ్చాడు మనకు, లోతు ఎంత అనే దాన్ని. ఇది సుమారుగా 700 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు భూమి ఉపరితలం నుంచి ఈ వాతావరణపు పొరలు అనేది మనకు లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా నీరు ఏ విధంగా అయితే పీడనాన్ని కలుగజేస్తుందో గాలి కూడా పీడనాన్ని కలుగజేస్తుంది. అయితే ఈ వాయువులు కలుగజేసేటటువంటి పీడనాన్ని మనం ఇక్కడ వాతావరణ పీడనం అంటాం. దీన్ని భారమితితోటి మనం ఇక్కడ కొలుస్తాము. ఇక్కడ సముద్ర మట్టం దగ్గర భారమితిలోని పాదరస స్తంభం, అంటే భారమితిలో పాదరసాన్ని వినియోగిస్తాం. ఈ పాదరస మట్టం యొక్క ఎత్తు ఆధారంగా ఆ ప్రాంతంలో ఎంత వాతావరణ పీడనం ఉందనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము. సాధారణ మట్టం వద్ద లేదా సముద్ర మట్టం వద్ద ఈ భారమితిలోని
స్తంభం పొడవు 76 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో 76 సెంటీమీటర్ల వాతావరణ పీడనం సాధారణంగా ఉంది లేదా సాధారణ వాతావరణ పీడనంగా ఉందనేటటువంటి అంశాన్ని మనం కూడా చెప్పవచ్చు. తర్వాత ఈ భారమితిని వినియోగించుకొని మనం వర్షాల యొక్క రాకను లేదా తుఫాన్ల యొక్క రాకను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ వాయువు పాదరసం మీద కలగజేసేటటువంటి పీడనం ఆధారంగా అక్కడ భారమితిలో ఒక పొడవైనటువంటి స్తూపాకారపు ఒక కుప్పెను తీసుకుంటాం. ఆ కుప్పెలో ఉండేటటువంటి పాదరసం మట్టం అనేది అటు ఇటు ఆల్టర్ అవుతుంటుంది. సో వాతావరణ పీడనం సాధారణంగా ఉన్నప్పుడు 76 సెంటీమీటర్లు ఉంటుంది. ఒకవేళ వాతావరణ పీడనం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండేటటువంటి పాదరస మట్టం పైకి ఎగవాగుతుంది, అంటే దాని యొక్క ఎత్తు పెరుగుతుంది. అయితే వర్షాలు మరియు తుఫాన్లు వచ్చేటటువంటి సమయాల్లో అక్కడ ఆ ప్రాంతంలో గాలికి సంబంధించి అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి అల్పపీడన పరిస్థితులలో వాతావరణ పీడనం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పాదరస భారమితిలో ఉండేటటువంటి ఆ పాదరసం యొక్క మట్టం హఠాత్తుగా తగ్గిపోతుంది. ఒకవేళ హఠాత్తుగా తగ్గిపోతేనేమో అటువంటి పరిస్థితిని మనం తుఫానుకి ముందు ఉండేటటువంటి సంకేతంగా మనం చెప్తాం. నిదానంగా కనుక పడిపోతే అటువంటి పరిస్థితిని మనం వర్షం వచ్చేటటువంటి పరిస్థితులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పటిదాకా గాలి నీరు సంబంధించిన వివిధ రకాల అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఫ్లూయిడ్స్కి సంబంధించిన వివిధ రకాల సిద్ధాంతాలు అండ్ వాటి అప్లికేషన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఫ్లూయిడ్స్ అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించేటటువంటి వాటిని మనం ఫ్లూయిడ్స్గా పరిగణిస్తాం. కణాల యొక్క స్థానాంతర చలనం వల్ల ఇవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాయి. సాధారణంగా అధికం నుంచి అల్పం వైపుకు, తక్కువ నుంచి ఈ ప్రవాహాల యొక్క పీడనం ఉంటుంది. అంటే అధిక సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల నుంచి అల్ప సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలకు ఈ ప్రవాహాల యొక్క కదలిక ఉంటుంది. తర్వాత ఈ కదిలే క్రమంలో, ప్రవాహాలు కదిలే క్రమంలో వాటి అణువుల మధ్య కొన్ని టెర్మినాలజీని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సంసంజన బలాలు మరియు అసంజన బలాలు అని చెప్పేసి చెప్తాం. కొహెసివ్ ఫోర్సెస్ అండ్ అదెసివ్ ఫోర్సెస్. ఇక్కడ సంసంజన బలాలు అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి అణువులకు మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాలను మనం సంసంజన బలాలు అంటాం. వేరువేరు రకపు అణువుల మధ్య లేదా కణాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాలను అసంజన బలాలు అంటాం. సంసంజన బలాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే వాటర్ అణువులకు లేదా వాటర్ కణాలకు మధ్య, నీటి కణాలకు మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ బలాలను సంసంజన బలాలు అంటాము. అదే నీటిని ఏదైనా పాత్రలో పోసినప్పుడు నీటి కణాలకు మరియు పాత్ర గోడల కణాలకు మధ్య ఉండేటటువంటి ఈ ఆకర్షణ బలాలను అసంజన బలాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ వేర్వేరు అణువుల మధ్య ద్రవాణువులకు పాత్ర అణువులకు గల ఆకర్షణ బలాలను అసంజన బలాలు అంటాం. ఇక్కడ పాదరసం గనక పరిశీలించినట్లయితే ఇది కూడా ఫ్లూయిడ్గా పరిగణిస్తాం కాబట్టి పాదరసంలో సంసంజన బలాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ చురుకుగా ఉంటుంది. తర్వాత ఇతర ఘన పదార్థాలకు కానివ్వండి ఏ తలానికి కూడా ఇది సాధారణంగా అంటుకోనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకునేది సంసంజన బలాలు, అనగా పాదరస కణాల మధ్య, పాదరస కణాలకు మధ్య ఎక్కువ ఆకర్షణ బలాలు ఉంటాయి కాబట్టి సంసంజన బలాలు అధికం అంటాం. అందుకని అది దేనికి అంత స్వతహాగా అంటుకోదు. తర్వాత ద్రవాల ఉపరితలం సాగదీసిన రబ్బర్ బ్యాండ్ వల్ల ప్రవర్తిస్తుంది. దీనికి కారణమైనటువంటి అంశంగా మనం ఇక్కడ తలతన్యత అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. తలతన్యత, దీన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాము. నీటికి ప్రధానంగా ఉండేటటువంటి ఒక లక్షణంగా తలతన్యతను మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే నీటి ఉపరితలం ఎప్పుడు కూడా సాగదీసిన రబ్బరు పట్టీ వలె ప్రవర్తిస్తుంది. అదేవిధంగా ఇది తన యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఎల్లప్పుడూ కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి స్వేచ్ఛా స్థితిలో ఉన్నప్పుడు, అంటే వర్షం పడేటప్పుడు వర్ష బిందువులు కానివ్వండి, కొంత ఎత్తు నుంచి నీటి బిందువుల్ని జారవిడిచినప్పుడు కానివ్వండి, అది గోళాకారపు ఆకారంలో ఉండేటటువంటి పరిస్థితులకు ప్రధాన కారణం ఏమిటి అంటే తలతన్యత. ఈ అంశంలో కూడా మనకు క్వశ్చన్ పడవచ్చు. వర్షం పడేటప్పుడు వర్షపు చినుకులు గోళాకారంలో ఉండడానికి ప్రధాన కారణం ఏమిటనేటటువంటి అంశాన్ని కనుక ప్రశ్నగా తీసుకుంటే తలతన్యత అనే దాన్ని మనం ప్రధానంగా ఆన్సర్గా చెప్పాల్సి వస్తుంది. ఈ తలతన్యత యొక్క అనువర్తనాలు లేదా అప్లికేషన్స్ మీద కూడా గతంలో చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కొంత ఎత్తుపై నుంచి పడే వర్షపు చినుకులు కానివ్వండి, తర్వాత ఈ లిక్విడ్ స్టేట్లో ఉండేటటువంటి, అంటే గాజును కరగదీసినప్పుడు అది ద్రవ స్థితిలోకి మారుతుంది. ఈ ద్రవ గాజు బిందువులను కొంత ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు ఇది గుండ్రటి ఆకారంలో ఉండేటటువంటి పరిస్థితులకు ప్రధాన కారణంగా మనం ఇక్కడ తలతన్యతను చెప్పవచ్చు. తర్వాత నీటిని కనుక మనం పరిశీలిస్తే చెరువులలో ఉండేటటువంటి నీరు కానివ్వండి, కాలువలలో ఉండే నీరు కానివ్వండి, అదేవిధంగా
బావులలో ఉండేటటువంటి నీరు కానివ్వండి పరిగణిస్తే దాని మీద కొన్ని రకాలైనటువంటి కీటకాలు నడుస్తూ వెళ్తుంటాయి, దాని మీద తేలియాడుతూ తేలికగా ఉండడం వల్ల వెళ్తాయి అనుకుంటాం. కానీ దీనికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ నీటి యొక్క తలతన్యత అనేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లలో భాగంగా ఒక గుండు సూదిని ఈ వడపోత కాగితం మీద పెట్టేసి నీటి యొక్క ఉపరితలం మీద వదిలిపెట్టిన తర్వాత ఆ వడపోత కాగితం నీటి లోపలికి మునిగి తర్వాత గుండు సూది అనేది నీటి మీద తేలుతుంది. వాస్తవానికి గుండు సూదిని మామూలుగా వేసినప్పుడు అది నీటిలో మునుగుతుంది, కానీ ఈ ప్రక్రియలో ఈ ప్రయోగం ద్వారా చేసినప్పుడు గుండు సూది అనేది నీటి మీద తేలుతుంది. దీనికి ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ తలతన్యత ధర్మాన్ని మాత్రం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తలకు నూనె పెట్టుకున్నప్పుడు నూనె ప్రభావం వల్ల వెంట్రుకలు మొత్తం కూడా ఒకదానికొకటి దగ్గరగా రావడానికి ప్రధాన కారణం కూడా ఆ నూనెకు ఉండేటటువంటి తలతన్యత ధర్మాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా పెయింట్లో ముంచినటువంటి బ్రష్ని మనం పైకి తీసినప్పుడు ఆ బ్రష్లో ఉండేటటువంటి బ్రెజిల్స్ మొత్తం కూడా దగ్గరగా రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా తలతన్యతని చెప్పుకుంటాం. తర్వాత రెండు గాజు పలకల మధ్య వాటర్ని ఉంచినప్పుడు ఆ రెండు గాజు పలకల్ని వేరు చేయడం చాలా కష్టం అవుతుంది. వాస్తవానికి వాటర్ లేకుండా మామూలుగా ఉంచేసి ఈజీగా తీసేయచ్చు, కానీ ఎప్పుడైతే ఈ రెండు పలకల మధ్య వాటర్ వేస్తామో కొన్ని చుక్కల వాటర్ వేసినా కూడా ఆ రెండు పలకలను మనం విడదీయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకు అంటే నీటికి ఉన్నటువంటి ఈ తలతన్యత ధర్మం వల్ల అది దాని యొక్క సర్ఫేస్ని సాగదీసుకుంటూ ఉన్నటువంటి పట్టీలాగా ప్రవర్తించడం వల్ల కూడా ఈ రెండు గాజు పలకలను విడదీయడం అనేది కష్టమవుతుంది. తర్వాత ఈ తలతన్యకు సంబంధించినటువంటి మినిమైజ్ చేసేటటువంటి ధర్మాలు కనుక మనం పరిశీలిస్తే అంటే నీటి యొక్క తలతన్యతను తగ్గించేటటువంటి అంశం. మరి ఎందుకు తగ్గించాలనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ దోమలకు సంబంధించినటువంటి ఎగ్స్ కానివ్వండి, గుడ్లు కానివ్వండి, తర్వాత కొన్ని కీటకాలు నీటి మీద నడుస్తూ ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నాను. వీటిని నిర్మూలించాలంటే ఆ సమయంలో నీటికి ఆ తలతన్యత ధర్మాన్ని తగ్గిస్తే అవి ఆటోమేటిక్గా నీటిలో మునిగి నశించిపోతాయి. కాబట్టి తలతన్యత ధర్మాన్ని తగ్గించడానికి ప్రధాన కారణం ఏంటంటే దాంట్లో ఉండేటటువంటి మలినాలను లేదా ఈ దోమలు ఈగలకు సంబంధించినటువంటి గుడ్లను నాశనం చేయడం, తర్వాత దోమలు కానివ్వండి ఏదైనా సరే నీటి ఉపరితలం మీద నడిచేటప్పుడు అవి మునిగి చనిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికి గాను వివిధ పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి తలతన్యతను తగ్గించేటటువంటి పరిస్థితులు. ఇక్కడ ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా అంటే నీటిని వేడి చేయడం ద్వారా దాని యొక్క తలతన్యత తగ్గించవచ్చు. అదేవిధంగా నీటికి కిరోసిన్ని కలపడం ద్వారా ఆ మురుగు నీటి మీద కిరోసిన్ కనుక కలిపితే ఏంటంటే నీటి యొక్క తలతన్యత తగ్గిపోయి దాంట్లో ఉండేటటువంటి ఈ ఎగ్స్ దోమలకు సంబంధించి ఈగలకు సంబంధించినటువంటి గుడ్లు అందులోనే మునిగి చనిపోతాయి. తర్వాత వివిధ రకాలైనటువంటి క్రిమి కీటకాలు దాంట్లోనే మునిగి నశించిపోతాయి. ఓకే, సో స్నిగ్ధత అంటే ఏంటి, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ప్రవాహులు అంటే వాటి యొక్క కణాల స్థానాంతర చలనం వల్ల ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదిలితే దాన్ని ప్రవాహి అంటుంది. ప్రవాహులు ఎప్పుడూ కూడా వివిధ పొరలుగా కదులుతుంటాయి, ఒకటే ఏకరీతిలో కాకుండా వివిధ పొరలుగా కదులుతుంటాయి. ఒకవేళ ఇప్పుడు మనం ప్రవాహి యొక్క ప్రవాహాన్ని కనుక చూస్తే స్టార్టింగ్ పొజిషన్లో తక్కువ పరిమాణంలో ఉంటాయి లేదా తక్కువ పొరలు ఉంటాయి. అదేవిధంగా కొంచెం ఆ ప్రవాహి డైరెక్షన్లో వెనుకకు వెళ్తున్నప్పుడు అధిక పరిమాణంలో పొరలు కానివ్వండి లేదా అధిక పరిమాణంలో ఆ ప్రవాహి కానీ కనిపించే పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే స్థూలంగా ఇక్కడ ప్రవాహి ప్రవహించేటప్పుడు వివిధ పొరలుగా కదులుతుంది. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఇది. ఈ పొరలుగా కదిలేటప్పుడు ఏ రెండు పొరల మధ్యనైనా సరే ఉండేటటువంటి ఈ ప్రవాహి కణాల మధ్య కూడా కొంత ఆకర్షణ బలాలు ఉంటాయి. అంటే వివిధ పొరల్లో కదిలేటప్పుడు రెండు విభిన్న పొరల మధ్యలో ఉండేటటువంటి ఆ ప్రవాహి కణాల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి. ఈ ఆకర్షణ బలాల వల్ల ఏమవుతుందంటే రెండు పొరలకు సంబంధించినటువంటి వేగం నెమ్మదిస్తుంది లేదా తగ్గిపోతుంది. సో ఈ ప్రవాహిలోని వివిధ పొరల మధ్య ఉండేటటువంటి కణాలకు సంబంధించినటువంటి ఈ ఆకర్షణ బలాల యొక్క ప్రభావాన్ని మనం స్నిగ్ధతగా చెప్తాం. ఈ స్నిగ్ధత వల్ల ప్రవహించేటటువంటి ఆ ప్రవాహాల యొక్క వేగం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అంటే దాని యొక్క వేగం మందగించబడుతుంది. కాబట్టి ఈ ధర్మాన్ని మనం స్నిగ్ధతగా భావిస్తాం. ఇక్కడ నీటి పొరలు ప్రవహించేటప్పుడు వాటి యొక్క వేగం మందగించేటటువంటి పరిస్థితికి కారణం ఏమిటనేటటువంటి అంశంలో మనకు క్వశ్చన్స్ పడవచ్చు. అదేవిధంగా సముద్రంలోని అలలు సముద్రంలో లోపలున్నప్పుడు ఎక్కువ ఎత్తులో ఉంటాయి, అదే భూమి వైపుకి వచ్చేటప్పటికి వాటి యొక్క వేగం మందగిస్తుంది. ఈ వేగం మందగించడానికి ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ నీటి యొక్క స్నిగ్ధత బలాలను చెప్పుకోవచ్చు. అదేవిధంగా మానవ శరీరంలో గుండె రక్తాన్ని ప్రసరింపచేస్తుంది కాబట్టి ఈ ప్రసరింపచేసేటప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి వేగము
శరీర భాగాలకు చివరలకు వచ్చేసరికల్లా కొంత మందగిస్తుంది. దానికి ప్రధాన కారణంగా కూడా ఈ స్నిగ్ధత ధర్మాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. స్నిగ్ధత బలాల వల్ల వాతావరణ పొరలలో వర్షపు చినుకులు ప్రయాణించేటప్పుడు ఈ వాతావరణ పొరలలో ఉండేటటువంటి స్నిగ్ధత బలాల వల్ల వర్షపు చినుకుల యొక్క వేగం మందగిస్తుంది. అదేవిధంగా పారాచూట్ వంటి వాటి యొక్క వేగం కూడా మందగిస్తుంది. ఈ ప్రక్రియకు కారణంగా కూడా మనం స్నిగ్ధత బలాలను చెప్పుకోవచ్చు. తదుపరి నీటిలో మునిగినటువంటి వస్తువు మొదట్లో చాలా స్పీడ్గా ప్రయాణిస్తుంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని యొక్క వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనికి కారణంగా కూడా మనం ఇక్కడ నీటి యొక్క స్నిగ్ధత బలాలను మనం చెప్పుకోవచ్చు. సముద్ర తరంగాల వేగం మందగించడానికి కారణంగా కూడా ఇక్కడ స్నిగ్ధత బలాలని చెప్పవచ్చు. అయితే ఈ స్నిగ్ధత యొక్క బెటర్ అప్లికేషన్ ఏంటంటే, స్నిగ్ధత బలాలు అధికంగా ఉండేటటువంటి ఈ కొన్ని కారకాలు ఉంటాయి. మన గ్రీజ్ కానివ్వండి, ఆముదం కానివ్వండి, తేనె కానివ్వండి, వీటిని మనం స్నేహకాలుగా వాడతాం. అంటే యంత్ర భాగాలు ఘర్షణ బలాల ప్రభావం వల్ల, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ యొక్క ఎఫెక్ట్ వల్ల అరిగిపోకుండా ఉండడం కోసం వాటి మధ్య ఘర్షణను నివారించేటటువంటి పరిస్థితులలో వీటిని మనం స్నేహకాలు లేదా కందెనలుగా వాడతాం. అంటే వాటి యొక్క ఘర్షణను తగ్గించేసేసి యంత్ర భాగాల యొక్క లైఫ్ టైం ఎక్కువగా ఉంచుతాయి అన్నమాట. దానికి బెస్ట్ ఉదాహరణగా మనం వాడేటటువంటి గ్రీజ్ కానివ్వండి, తర్వాత లూబ్రికెంట్ ఆయిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా తేనెకు కూడా ఇదే గుణం ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ స్నిగ్ధతను తగ్గించేటటువంటి కారకాలను కనుక మనం పరిశీలిస్తే వాటి యొక్క టెంపరేచర్ని పెంచినప్పుడు వాటి యొక్క స్నిగ్ధత బలాలు తగ్గుతాయి. తర్వాత వాయువులను వేడి చేస్తే మాత్రం స్నిగ్ధత పెరిగేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే, అలాగే స్పర్శకోణం అంటే ఏంటి, దాని విలువలు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్పర్శకోణం అంటే ఇక్కడ ఏదైనా ఒక పాత్రలో ద్రవాన్ని ముంచినప్పుడు ద్రవము అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ద్రవము పాత్ర లోపల అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడ ఈ ద్రవపు తలానికి అదేవిధంగా పాత్ర యొక్క గోడకు మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని, ద్రవం లోపల వైపు ఉండేటటువంటి కోణాన్ని మనం స్పర్శకోణము అంటాం. స్పర్శకోణం అంటే ద్రవాన్ని పాత్రలో పోసినప్పుడు ద్రవము అక్కడ అర్ధచంద్రాకారపు ఆకారంలో ఉంటుంది. ఈ అర్ధచంద్రానికి అదేవిధంగా పాత్ర గోడకు మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని మనం ఇక్కడ స్పర్శకోణంగా భావిస్తాం. ఈ స్పర్శకోణం యొక్క విలువల ఆధారంగా మనకు కొన్ని నిత్య జీవితంలోని అంశాలను మనం చూసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ ఏజెంట్స్ కానివ్వండి, తర్వాత ఈ పెయింటింగ్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా స్పర్శకోణం విలువ ఆధారంగానే ఉంటాయి. ఇక్కడ స్పర్శకోణం విలువని ఎఫెక్ట్ చేసేటటువంటి అంశాలు ఏమిటి అనే అంశాన్ని కనుక చూస్తే సంసంజన బలాలు, అసంజన బలాల యొక్క ప్రభావం కూడా ఇక్కడ స్పర్శకోణం మీద ఉంటుంది. సంసంజన బలాలు, అసంజన బలాలు రెండు కూడా సమానమైతే, అంటే ద్రవంలోని ద్రవ కణాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాలు, అదేవిధంగా ద్రవ కణాలకు పాత్ర గోడ కణాలకు మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ బలాలు కనుక సమానమైతే ఈ సందర్భంలో ఆ ద్రవం యొక్క స్పర్శకోణం, ద్రవం ఏర్పరిచేటటువంటి స్పర్శకోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఈ పరిస్థితులలో ఆ ద్రవం పాత్ర గోడలను కేవలం తాకుతూ ఉంటుంది, అంటుకోదు అనేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత సంసంజన బలాలు అసంజన బలాల కంటే తక్కువ అయితే అక్కడ స్పర్శకోణం విలువ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ద్రవం పాత్ర గోడలను తాకుతుంది. ఇక్కడ సంసంజన బలాలు అసంజన బలాల కంటే ఎక్కువ అయితే ఆ పరిస్థితులలో దాని యొక్క స్పర్శకోణం విలువ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పాదరసాన్ని చెప్పవచ్చు. ఈ పాదరసం యొక్క స్పర్శకోణం విలువ 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పాత్ర గోడలను అంటుకోదు. అసలు ఇది ఏ వస్తువుకి కూడా అంటుకునే పరిస్థితులు మనం ఇక్కడ చూడలేము. స్పర్శకోణం విలువ 90 డిగ్రీలుగా ఉండేటటువంటి ఫ్లూయిడ్గా మనం సిల్వర్ని చెప్తాము, వెండి. తర్వాత నీటికి స్పర్శకోణం విలువ 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత డిటర్జెంట్లు అనే వాటిని కలపడం వల్ల స్పర్శకోణం విలువ తగ్గి అక్కడ నీరు అనేది ఆ మాలిన్య పదార్థాలకు అంటుకొని వాటిని నీటిలో కరిగించడం వల్ల దుస్తులకు ఉండేటటువంటి మరకలు కానీ దుమ్ము ధూళి కణాలు కానీ తొలగించేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. డిటర్జెంట్ల యొక్క ప్రధాన ఉద్దేశం నీటి యొక్క స్పర్శకోణాన్ని తగ్గించడం వల్ల, అదేవిధంగా తలతన్యత ధర్మం కూడా చెప్పుకున్నాం కాబట్టి ఆ ధర్మాన్ని కూడా కొంత తగ్గిస్తుంది. కాబట్టి అక్కడ మరకలు లేదా ఈ దుమ్ము ధూళి కణాలన్నీ కూడా నీటిలో కరగడం వల్ల బట్టల నుంచి మురికి అనేది సులభంగా తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఓకే, సో కేశనాళికీయత ధర్మాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కేశనాళికీయత అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. గతంలో కొన్ని సందర్భాలలో వినాయకుడి యొక్క విగ్రహాలు పాలు తాగినటువంటి సందర్భాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ వినాయక విగ్రహాలు పాలు తాగేటటువంటి సందర్భంలోనూ, అదేవిధంగా
ఒక డస్టర్ని నీటి యొక్క ఉపరితలం మీద ఉంచినప్పుడు ఆ డస్టర్లో నీరు అనేది కొంత పైకి ఎగబాకుతుంది. ఇటువంటి ధర్మాన్ని కూడా మనం కేశనాళికీయతగానే పరిగణించవచ్చు. ఒక చాక్ పీస్ని తీసుకొని దాన్ని నీటి ఉపరితలం మీద కొంత భాగాన్ని మాత్రమే ఆనించినప్పుడు దాంట్లో ఆ చాక్ పీస్లో ఆ ప్రాంతం వరకే కాకుండా కొంత పై ఎత్తు వరకు కూడా చాక్ పీస్ తడుస్తుంది. ఈ ధర్మాన్ని కూడా ప్రధానంగా మనం కేశనాళికీత ధర్మంగానే చెప్పుకోవచ్చు. కేశనాళికీత అంటే వెంట్రుకల కంటే సన్నగా ఉండేటటువంటి గొట్టాలను లేదా అటువంటి అమరికలను మనం ఇక్కడ కేశనాళికలుగా చెప్పుకుంటాం. ఈ కేశనాళికీయతలో భాగంగా కేశనాళికలో ఏదైనా ద్రవంలో కేశనాళికను ముంచినప్పుడు అసలు మట్టం కంటే పైకి ఎగబాకటం లేదా దిగువకు కానీ ఉండేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ కేశనాళికీయత ధర్మాల ఆధారంగానే మొక్కల వేర్లు నీటిని పీల్చుకునేటటువంటి ధర్మానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ కేశనాళికీయతను చెప్పుకోవచ్చు. అదేవిధంగా కిరోసిన్ దీపం పనిచేసేటప్పుడు కిరోసిన్లోకి ఒక ఒత్తిని ముంచి ఉంచుతాం. ఈ సందర్భంలో ఆ కిరోసిన్ మొత్తం కూడా ఒత్తి ద్వారా పై దిశగా ప్రయాణించి మండటం ద్వారా మనకు వెలుగునిస్తుంది. ఈ ధర్మం కూడా మనం కేశనాళికీయతకే ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అదేవిధంగా కొవ్వొత్తి వెలగడంలో ఉండేటటువంటి ఇమిడి ఉండేటటువంటి సూత్రం కూడా కేశనాళికీయత యొక్క ధర్మమే. తర్వాత గతంలో కిరోసిన్ స్టవ్కు సంబంధించి ఒత్తుల ద్వారా పనిచేసేటటువంటి కిరోసిన్ స్టవ్ని మనం ఇక్కడ చూసినాం. ఈ కిరోసిన్ స్టవ్లో పనిచేయడంలో ఇమిడి ఉండేటటువంటి సూత్రం కూడా మనం కేశనాళికీయత ధర్మంగానే చెప్పుకోవచ్చు. తర్వాత ఇంక్ పెన్లో ఉండేటటువంటి ప్రాసెస్ కానివ్వండి, తర్వాత టిష్యూ పేపర్, స్పాంజ్, అదేవిధంగా చాక్ పీస్, ఇవన్నీ కూడా ద్రవాలను పీల్చుకోవడంలో ఇమిడి ఉండేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ కేశనాళికీయత ధర్మాన్ని చెప్పవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి కూడా నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండేటటువంటి ఆ సూక్ష్మ రేణువులు లేదా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కణాల మధ్య ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మ ప్రదేశాలు కూడా కేశనాళికల మాదిరిగానే ప్రవర్తిస్తాయి. ఈ కేశనాళికలను మనం నీటిలో ముంచినప్పుడు ఏం చేస్తాయి అంటే అవి అవసరమైన మట్టం కంటే ఎక్కువ మట్టానికి నీళ్లు పీల్చుకుంటాయి కాబట్టి ఈ విగ్రహాలను కొద్దిగా పాలకు అంటించినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండేటటువంటి ద్రవం కాస్త ఈ వినాయకుడి తొండానికి అవసరమైనటువంటి మట్టం కంటే ఎక్కువ ఎత్తుకి పీల్చుకునేటటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించుకోవచ్చు. సో ఇది ఎందుకు అంటే కేశనాళికీయత ధర్మం. వాస్తవానికి అక్కడ మరి దైవత్వం ఉందా ఏముందా అని చెప్పేసి అనుకుంటే కనుక దైవభక్తులేమో అది దేవుడి మహిమ అని అంటారు. కానీ ఫిజిక్స్కి సంబంధించిన అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది కేశనాళికీయత ధర్మంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత శీతాకాలంలో వాతావరణంలో ఉండేటటువంటి తేమను పీల్చుకొని నల్లరేగడి నేలలు మొత్తం కూడా తేమగా ఉండేటటువంటి పరిస్థితులకు ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ కేశనాళికలను చెప్పుకోవచ్చు. ఓకే, సో వాతావరణ పీడనాన్ని ఎన్ని రకాలుగా కొలుస్తాం, ఏ విధంగా కొలుస్తాం ఒకసారి చెప్పండి. ఇక్కడ వాతావరణ పీడనాన్ని ఇందాక చెప్పుకున్నట్టు భారమితి ద్వారా కొలుస్తాము. అనాద్ర భారమితి అనేటటువంటి అంశాల ద్వారా మనం ఇక్కడ తీసుకుంటాం. తర్వాత ప్రవాహులు, వాతావరణం అంటే గాలి యొక్క వాయుమండలాన్ని మనం ఇక్కడ వాతావరణం అనుకుంటున్నాం కాబట్టి వాయువులు అంటే ప్రవాహులు కాబట్టి ప్రవాహుల యొక్క పీడనాన్ని మనం ఇక్కడ సాంద్రతకు అనులోమానుపాతంలో ఉండేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సాంద్రత ఎక్కువగా ఉంటే పీడనం ఎక్కువగా ఉంటుంది, సాంద్రత తక్కువగా ఉంటే పీడనం అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత వస్తువుల యొక్క అడ్డుకోత వైశాల్యం తక్కువైతే అది కలుగజేసేటటువంటి పీడనం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కత్తెరను కానివ్వండి, కత్తిని కానీ తీసుకున్నప్పుడు దాని యొక్క అంచులు ఎంత షార్ప్గా ఉంటే అది కలుగజేసేటటువంటి పీడనం అంత ఎక్కువగా ఉండడం వల్ల పదార్థాలు అనేవి సులువుగా కట్ అవుతాయి. ఒకవేళ కత్తి కనుక మొండిపోయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క అడ్డుకోత వైశాల్యం అనేది కొంత ఎక్కువ అవుతుంది. షార్ప్గా ఉన్నప్పుడు కంటే కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అది అంత ఎఫెక్టివ్గా కట్ చేసేటటువంటి పరిస్థితులు మనకు కనిపించవు. దీనికి సంబంధించినటువంటి ప్రధాన ప్రిన్సిపల్గా మనం ఇక్కడ అడ్డుకోత వైశాల్యం తక్కువైతే అది కలుగజేసే పీడనం అనేది అధికంగా అవుతుంది. ఇక్కడ క్యారీ బ్యాగ్స్ విషయంలో కూడా చూడండి, క్యారీ బ్యాగ్స్ యొక్క పై అంచులు వెడల్పుగా ఉన్నప్పుడు మన వేళ్ల మీద అది కలుగజేసేటటువంటి పీడనం తక్కువగా ఉంటుంది. మనం వాటిని అలాగే మోసుకొని వెళ్తున్నప్పుడు అవి మొత్తం ఒకటే దగ్గరికి ముడుచుకొని రావడం వల్ల వాటి యొక్క అడ్డుకోత వైశాల్యం తక్కువ అవుతుంది. ఫలితంగా వాటి యొక్క పీడనం మన వేళ్ల మీద ఎక్కువ కావడం వల్ల అధికమైనటువంటి నొప్పిని మనం అక్కడ అనుభూతి చెందుతాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అడ్డుకోత వైశాల్యం తగ్గితే పీడనం ఎక్కువ అవుతుంది. కత్తెరలో పనిచేసేటటువంటి సూత్రం కూడా మనం దీనిగానే చెప్పుకోవచ్చు. ఓకే, సో బాయిల్ నియమాల గురించి కూడా చెప్పండి. ఇక్కడ ప్రవాహకు సంబంధించి పాస్కల్ నియమం ఒకటి, బాయిల్ నియమం ఒకటి, తర్వాత ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఒకటి, తర్వాత బెర్నౌలీ ప్రిన్సిపల్ ఒకటి, ఇవి చాలా ఎక్కువగా మనకు పరీక్షలలో అడుగుతున్నారు.
సో దీనికి సంబంధించి పాస్కల్ నియమాన్ని కనుక మనం చూస్తే గతంలో కిరోసిన్ స్టవ్స్లోకి గాలి కొట్టి వాటిని వినియోగించుకునేటటువంటి పరిస్థితులు మనం అక్కడ గమనించుకోవచ్చు. ఇదొక ఎగ్జాంపుల్. తర్వాత కంప్రెషర్లు ఒకటి, తర్వాత ఈ క్రిమి సంహారకాలు కానివ్వండి, తర్వాత పురుగుల మందులు చల్లేటటువంటి క్రమంలో స్ప్రేయర్లను వాడతాం. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ పాస్కల్ నియమాన్ని చూడవచ్చు. ప్రవాహిలకు ఏదైనా ప్రాంతం వద్ద పీడనాన్ని కలుగజేస్తే ఆ పీడనం ప్రవాహి మొత్తం కూడా సమానంగా అలుముకుంటుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పాస్కల్ యొక్క నియమంగా చెప్తాం. అంటే ఒక ప్రాంతం వద్ద కలుగజేయబడినటువంటి పీడనము ప్రవాహిలో అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరిస్తుంది అనేటటువంటి అంశం. దీని ఆధారంగా స్ప్రేయర్లు పనిచేస్తాయి. ఆ తర్వాత ఈ హైడ్రాలిక్ ప్రెస్ వీటికి సంబంధించినటువంటి సూత్రాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. తర్వాత బాయిల్ సూత్రాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే స్థిర ఉష్ణోగ్రత మరియు ద్రవ్యరాశి ఉన్నటువంటి పరిస్థితులలో పీడనం తగ్గుతున్న కొద్దీ ఘనపరిమాణం అనేది పెరుగుతుంది, లేదా పీడనం అనేది ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి నియమాన్ని మనం ఇక్కడ బాయిల్ నియమంగా చెప్పవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా గతంలో కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు క్వశ్చన్స్, లేదా ఎగ్జామ్స్లలో. వాతావరణ పైపొరల్లోకి ఒక బెలూన్ వెళ్తున్నప్పుడు దాని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? ఈ విషయంలో అది ఘనపరిమాణం పెరుగుతుందా, లేకపోతే ఘనపరిమాణం తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా, ఏది చెప్పలేమనేటటువంటి అంశాలను ఇక్కడ మనకు ఆప్షన్స్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆ నియమాన్ని కనుక మనం స్థూలంగా పరిశీలిస్తే పీడనముకి ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అనుకున్నాం. అంటే పీడనం పెరిగితే ఘనపరిమాణం తగ్గుతుంది, పీడనం తగ్గితే ఘనపరిమాణం పెరుగుతుంది. సో వాతావరణ పొలల్లోకి పైకి వెళ్తున్న కొద్దీ వాయువుల యొక్క సాంద్రత తగ్గుతుంది. సాంద్రత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క పీడనం కూడా తగ్గుతుంది. మరి పీడనం తగ్గితే బాయిల్ నియమం ప్రకారం ఏం కావాలి? ఘనపరిమాణం పెరగాలి. కాబట్టి ఘనపరిమాణం పెరుగుతుంది అంటే ఈ బెలూన్ అనేది ఎక్కువగా ఉబ్బుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అదేవిధంగా నీటి అడుగు నుంచి ఏదైనా గాలి బుడగ పైకి వచ్చే క్రమంలో నీటి అడుగు భాగంలో గాలి బుడగ యొక్క ఘనపరిమాణం తక్కువగా ఉంటుంది. అది పైకి వచ్చే కొద్దీ దాని యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణంగా మనం పీడనం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఘనపరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీన్ని లోహాల స్వచ్ఛతను కనుక్కోవడానికి ఈ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని సూచిస్తాము. పాత్ర నిండుగా నీరు పోసినప్పుడు దాంట్లో ఏదైనా వస్తువును ముంచితే ఆ వస్తువు ఆ నీటిలో కోల్పోయే భారానికి సమానమైనటువంటి బరువు కలిగినటువంటి నీటిని బయటికి పొర్లిపోయేటట్టుగా చేస్తుంది. సో ఈ వస్తువు నీటిలో కోల్పోయేటటువంటి ఆ భారాన్ని మనం దృశ్య భారము అంటాము, అప్పరెంట్ వెయిట్ అంటాము. సో ఈ వస్తువు కోల్పోయేటటువంటి భారానికి సమానమైనటువంటి బరువు కలిగినటువంటి నీటిని పక్కకు తొలగింప చేస్తుంది. అంటే లోహాలను రాగి ఇతర పదార్థాలు కలిపినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క స్వచ్ఛత అనేది తగ్గిపోతుంది. ఈ పరిస్థితులలో స్వచ్ఛమైన బంగారానికి అదేవిధంగా రాగి కలిపినప్పుడు వచ్చేటటువంటి బంగారం యొక్క స్వచ్ఛతలలో తేడా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క దృశ్యభారాలలో కూడా ఆటోమేటిక్గా తేడా వస్తుంది. ఈ దృశ్యభారాలలో తేడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి తొలగింపచేసేటటువంటి నీటి పరిమాణంలో కూడా తేడా వస్తుంది. కాబట్టి ఎక్యురేట్గా ఎంతైతే రావాలో అంతే వస్తేనేమో అది స్వచ్ఛమైనటువంటి లోహంగా మనం పరిగణిస్తాం. ఒకవేళ హెచ్చుతగ్గులు వచ్చినట్లయితే అది కల్తీ కలిగినటువంటిది లేదా డూప్లికేట్ అయినటువంటి అంశాలను ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇక బెర్నౌలీ సూత్రాన్ని మనం తుఫాన్ వచ్చేటటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద చెట్లు కొట్టకపోవడానికి, అదేవిధంగా పూరి గుడిసెల యొక్క పైకప్పులు ఎగిరిపోవడానికి, తర్వాత క్యాలెండర్ రూమ్లో ఫ్యాన్ గాలి వీస్తున్నప్పుడు క్యాలెండర్ యొక్క పేజీలు కింది దిశలో కాకుండా పై దిశలో ఎగరడానికి, వీటన్నిటికీ ప్రధాన కారణాలుగా మనం బెర్నౌలీ యొక్క సూత్రాన్ని అనువర్తనాలుగా చెప్పుకుంటాం. బెర్నౌలీ సూత్రం అంటే ఏదైనా వస్తువు యొక్క ఉపరితలం మీద కింది దిశలో కానీ పై దిశలో కానీ వాయువులు అనేవి వేగంగా వీస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే ఉపరితలం మీద గాలి వేగంగా వీస్తున్నప్పుడు ఉపరితల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రాంతానికి దిగువ నుంచి గాలి పై దిశలో ప్రయాణిస్తుంది. సో ఈ ధర్మం వల్ల ఆ వస్తువు కింది నుంచి వచ్చేటటువంటి పీడనానికి అనుగుణంగా పైకి కదులుతుంది. ఈ సూత్రాన్ని మనం బెర్నౌలీ ప్రిన్సిపల్గా మనం భావిస్తాం. ఓకే. సో సత్యనారాయణ గారు, న్యాచురల్ రిసోర్సెస్ గురించి, వాటిలో ఉండేటువంటి ఎన్ని రకాల కలుషితాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, వాటి మధ్య జరిగేటువంటి చర్యలన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఇది మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. దీన్ని మీరు సాఫ్ట్నెట్ మన టీవీ అని టైప్ చేసి యూట్యూబ్లో కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు. కీప్ వాచింగ్ మన టీవీ.